అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. సో కాస్త అటు ఇటుగా లేట్గా అయినా సరే ఈ వీడియో ప్రతిరోజు ఉదయాన్నే పోస్ట్ చేయడం జరుగుద్ది. సో ప్రస్తుతానికి మనకి 1,92,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1,92,300కు పైగా, అంటే దాదాపుగా ఇంకో 7,500 సబ్స్క్రైబర్స్ రావాలి. మేబీ ఒక 10 డేస్లో వచ్చేస్తారు. 7,500 సబ్స్క్రైబర్స్ అంటే ఒక 10 రోజులు, అంటే ఈ నెలాఖరు కల్లా మనం 2,00,000 సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు కూడా తల వేయండి, అయిపోద్ది. ఇంకా నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి, 5వ వర్ధంతి. ఆయన అత్యంత దారుణంగా బాత్రూంలో గొడ్డలిపోటుకు, వైసీపీ భాషలో గుండెపోటుకు గురై 5 ఏళ్ళు. సో నిన్న సునీత గారు, షర్మిల గారు కడపలో మీటింగ్ పెట్టారు. కడపలో ఎందుకు మీటింగ్ పెట్టారు అనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉండొచ్చు. యాక్చువల్లీ వాళ్ళు పులివెందులలోనే మీటింగ్ పెట్టాలి అనుకున్నారు, కానీ పర్మిషన్ ఇవ్వలేదంట. అక్కడ పులివెందులలో ఏ ప్రైవేట్ ఫంక్షన్ హాలు కూడా ఖాళీ లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఒకటి బుక్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చినా సరే దాన్ని వెనక్కి ఇచ్చేసి వాళ్ళ మీద ఒత్తిళ్ళు, అంటే సొంత తండ్రి, సొంత చిన్న అన్న వాళ్ళ వర్ధంతి సభ కూడా నియోజకవర్గంలో పెట్టడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. సరే, ఎనీవే నిన్న కడపలో జరిగింది. అందులో సునీత గారు, షర్మిల గారు ఇద్దరూ కూడా చేసిన ప్రతి కామెంటు కూడా ఎంత హార్ట్ఫుల్గా ఉంది తెలుసా. ఐ మీన్ అది విమర్శ కావచ్చు, కానీ నిక్కచ్చిగా స్పష్టంగా ఆ మాట మనలాంటి సాధారణమైన వ్యక్తి ఎవరైనా తోబుట్టువుల చేత అనిపించుకుంటే ఆ బతుకు వేస్ట్ అనిపిస్తుంది. చాలా, అంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా. షర్మిల గారు ఏమన్నారు, జగనన్న అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? మీరేం చేస్తున్నారు? 5 ఏళ్ళు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఈ రోజు వరకు హంతకులకు శిక్ష పడలేదు. చిన్నాన్నకే ఇలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని షర్మిల గారు అంటే, ఈమె సునీత గారు మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరే మర్చిపోయారా? అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా? రాజకీయం అంటే ప్రజల కోసం పనిచేసిన వివేకాన్ని చూసాం. ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను ఇప్పుడు చూస్తున్నాం. తండ్రి పోయిన బాధలో తలదిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, వాళ్ళను కాపాడుతున్న వాళ్ళు మరోవైపు. ప్రజలారా, మీరు ఎటువైపు ఉంటారు అని సునీత గారు వ్యాఖ్యానిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కోడికత్తి సీను అండ్ వివేక వాళ్ళిద్దరు రక్తంలో ఉన్నాయి. సో ఆ పార్టీలో ఎవరు ఉండొద్దు, ఉంటే మీకు కూడా ఆ పాపం అంటుకుంటుంది, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయండి అని సునీత గారు చాలా భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు నిన్న. నిజంగా ఆ మాటలు వింటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు రాజకీయంగా చేసే విమర్శ వేరు, బాధతో చేసే విమర్శ వేరు. నిన్న చేసిన ప్రసంగంలో అయితే బాధే కనిపించింది. బాధ, కోపం రెండూ కలిపి కనిపించాయి. సో దాని మీద ఆబ్వియస్లీ వైసీపీ వాళ్ళు ఏం రాస్తారో, సాక్షిలో ఏం రాస్తారో, ఏం రాయాలో అదే రాశారు. పచ్చ స్క్రిప్టు, ఇదిగో తొలగిన పచ్చ ముసుగు, వివేక వర్ధంతి సాక్షిగా బట్టబలైన రాజకీయ కుట్ర, సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల. అంటే వాళ్ళ కుటుంబ ఆవేదన వాళ్ళు చెప్పుకున్నా సరే పచ్చ ముసుగని రాసేయడమే. వాళ్ళ కుటుంబ ఆవేదన వాళ్ళు చెప్పుకున్నా సరే చంద్రబాబు గారు ఏజెంట్లు, చంద్రబాబు మనుషులని రాసేయడమే. సో రేపొద్దున ఈ వార్త రాసినోడికే ఏమైనా జరగవచ్చు. ఈ వార్త ఎవరైతే ఒక జర్నలిస్ట్ ఉంటాడో అతనికే ఏమైనా జరగవచ్చు. అప్పుడు వాళ్ళ కుటుంబీకులు కూడా ఇది ఈ వైసీపీ వాళ్ళ పనే, లేదా పలానా వాళ్ళ పని ఆరోపణలు చేయొచ్చు. అప్పుడు వాళ్ళ మీద కూడా పచ్చ ముసుగు, చంద్రబాబు గారు మనుషులనే ఆరోపణలు చేస్తారు. వైసీపీకి ఉన్న ప్రాథమిక పొలిటికల్ స్ట్రాటజీ అదే. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా, వాళ్ళు చేసిన తప్పులను చెప్పినా సరే వాళ్ళందరూ పచ్చ ముసుగు, పచ్చోళ్ళు, ఎల్లోవాళ్ళు, చంద్రబాబు గారు మనుషులు. ఇంకా ఒక్కటే తెలుసు, ఇంకేమీ తెలియదు. ఏం చేస్తాం మరి? రాష్ట్రంలో రాజకీయాన్ని అంత దారుణంగా తయారు చేశారు. ఉండాలి రాజకీయాల్లో ప్రతిపక్షం, అధికార పక్షం, 2 పక్షాలు ఉండాలి. ఎవరికి వాళ్ళు సద్విమర్శలు చేసుకోవాలి.
వాళ్ళతో పాటు ఇతర ప్రజా సంఘాలు బాధితులు అందరూ ఉండాలి. బాధితులు ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళందరూ ఒకే తాను ముక్కలు అనడం మూర్ఖత్వం, మూర్ఖపు రాజకీయం. అదే ఈ ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు రాజకీయం. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. తర్వాత సో ఇది ఈ ఆంధ్రజ్యోతిలోను సాక్షిలోను అన్నింటిలోనూ వచ్చాయి. రక్తంలో మునిగిన వైసీపీ పునాదులు. ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని నాయకులను చూస్తున్నాము. తండ్రి చనిపోయిన దుఃఖంలో న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు ఉంది, చంపిన వాళ్ళను చంపించిన వాళ్ళను రక్షిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఉంది. మీరు ఎటువైపు ఉంటారు? మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని ఆవేశాన్ని మౌనంగా అయినా వెల్లడించే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి. ఒక భవనాన్ని కట్టించేటప్పుడు పునాది చాలా ముఖ్యం. వైసీపీ పునాదులు రక్తంతో మునిగి ఉన్నాయి. అది వివేకానంద రెడ్డి రక్తం అండ్ కోడికత్తి సీను రక్తం అని సునీత గారు చెప్పిన మాటలు ఉన్నాయి. అలాగే రక్తంతో మునిగిన వైసీపీ పునాదులు అని సునీత గారు మాట్లాడిన మాటలనే హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో కూడా. నిజంగా వాళ్ళు మాట్లాడే ప్రతి వర్డు కూడా చాలా గుండెల్లోంచి వచ్చినట్టు కనిపించింది. అందులో ఏమి రాజకీయ అభిలాష కనిపించాల, వాళ్ళ బాధ కనిపించింది. సో అదనమాట అసలు సంగతి. ఇంకా వార్త పక్కన పెట్టి నిన్న సుప్రీంకోర్టులో ఒక అంశం మీద చర్చ జరిగింది. అదేం జరిగిందంటే, మనం యాక్చువల్లీ నిన్న కూడా వీడియో చేసుకున్నాం. సుప్రీంకోర్టు ఈసీకి ఒక డేటా ఇచ్చింది. ఈసీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వాళ్ళు ఏం డేటా ఇచ్చారంటే, ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరు ఇచ్చారు, ఏ ఏ కంపెనీలు ఇచ్చారు అనేది డేటా ఇచ్చారు. డేటా మొత్తం ఇచ్చారు. ఓకే. అలాగే ఈసీ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ ఏ పార్టీలకు వచ్చాయి, ఏ పార్టీలకు ఎంతెంత వచ్చాయి అనేది కూడా ఒక డేటా ఇచ్చారు. అంటే పార్టీల వారీగా డేటా ఇచ్చారు, కంపెనీల వారీగా డేటా ఇచ్చారు. ఇదిగో పలానా కంపెనీ ఇంతెంత ఇచ్చారు బాండ్స్, ఇదిగో పలానా పార్టీకి ఇంతెంత వచ్చాయి బాండ్స్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం మిస్ అయ్యారు? ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చారు. ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉంది, వాళ్ళు 40 కోట్ల విరాళం ఇచ్చారు ఒకే రోజు బాండ్ రూపంలో. అది వైసీపీకి ఇచ్చారా, టీడీపీకి ఇచ్చారా, బీజేపీకి ఇచ్చారా అనేది పారదర్శకత లేదు, బయటకు చెప్పరా. యాక్చువల్లీ మనకు తెలుసు వాళ్ళు ఏ పార్టీకి ఇస్తారు అనేది మనకు తెలుసు. ఇప్పుడు అరబిందో ఫార్మా ఉంది, వాళ్ళు ఒకే రోజు ఎంత 90 కోట్లు ఎంతో ఇచ్చారంట, ఒకే రోజు కదా, ఒక నెలలో. సో వాళ్ళు కూడా ఏ పార్టీకి ఇచ్చారు అనేది తెలియాలి. సో అలా మెగా ఇంజనీరింగ్ ఉంది, 966 కోట్లు విరాళాలు ఇచ్చారు బాండ్ రూపంలో, వాళ్ళు ఏ పార్టీకి ఇచ్చారు అనేది లేదు. సో ఆ డేటా ఎందుకు మిస్ అయింది, అది తప్పు అని సుప్రీంకోర్టు మళ్ళీ నిన్న ప్రశ్నించి, ఏమయ్యా మేమేం అడిగాము మీరేం చెప్పారు, ఎన్నికల బాండ్లు నెంబర్లను ఈసీకి ఎస్బీఐ ఇవ్వకపోవడంపై సుప్రీం ఆగ్రహం, ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారో తెలియడం లేదని వ్యాఖ్య. కరెక్ట్గా ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారు అనేది తెలిస్తేనే ఆ పాపాలు బయటకు వస్తాయి. అరబిందో ఫార్మా వాళ్ళు ఎందుకు అంత ఇచ్చారు బీజేపీకి, అరబిందో ఫార్మా వాళ్ళు వైసీపీకి ఎందుకు అంత ఇచ్చారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నదంటే తెలిసిపోద్ది. ఇప్పుడు వాళ్ళకి మనం కాంట్రాక్ట్ ఇస్తాం, ఒక 1000 కోట్లు, వాళ్ళకు 200 కోట్లు 300 కోట్లు మిగిల్చుకుంటారు. సో వాళ్ళు వీళ్ళకి వెనక్కి ఇచ్చారనుకోండి, అది మరి నీకు ఇది నాకు ఇది అని క్విడ్ ప్రోకో కిందకే వస్తుంది కదా, మనీ లాండరింగ్ కిందకే వస్తుంది కదా, అది నేరమే కదా. సో అటువంటి నేరాలు బయటపడాలంటే, రాజకీయ పరంగా అవినీతి బయటకు పడాలి అంటే ఈ డేటా బయటకు రావాలి. అందుకే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. ఆ వివరాలను వెల్లడించాలంటూ ఆదేశం, 18లోగా వివరణ ఇవ్వాలంటూ బ్యాంకుకు నోటీసు జారీ. అదనమాట మొత్తం రాజకీయ పార్టీల బట్టలు విప్పేయడానికి సుప్రీంకోర్టు రెడీగా ఉంది. చాలా మంచి విషయం అది. ఇప్పుడు వాళ్ళ బాగోతాలన్నీ, ఈ కార్పొరేట్ కంపెనీల బాగోతాలు, బీజేపీ కూడా ఎంత దొంగ నాటకాలంటే అనకూడదు కానీ, ఐటీ రేట్స్ జరిగిన నెక్స్టే కొన్ని కంపెనీలు బీజేపీకి ముడుపులు ఇచ్చాయి తెలుసా. ఈరోజు ఐటీ రేట్స్ జరిగితే రేపు బీజేపీకి ఈసీ బాండ్ రూపంలో, ఎలక్టోరల్ బాండ్ రూపంలో 100 కోట్లు వెళ్ళాయి, ట్రాన్స్ఫర్ అయ్యాయి. అలా నేను నిన్న చాలా డేటా చెక్ చేశా, ఒకసారి వివరంగా వీడియో చేస్తా. ఈరోజు ఐటీ రేట్ జరిగింది ఒక కంపెనీ మీద, రేపు ఆ కంపెనీ నుంచి బీజేపీకి బాండ్ల రూపంలో వెళ్ళాయి. చూసారా ఎంత దారుణమో. బీజేపీ తన అధికారాన్ని అలా వాడుకుంది. దేశవ్యాప్తంగా చాలా కార్పొరేట్ కంపెనీల మీద బీజేపీ అలాగే విరుచుకుపడింది. ఐటీని, సిబిఐని, ఈడీని ఉసుగొల్పడం, వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. కాంట్రాక్ట్లు ఇవ్వడం, ముడుపులు తీసుకోవడం, ఆ ముడుపులు బాండ్ల రూపంలో తీసుకోవడం. ఆ బాండ్లు బాగోతాం రహస్యం కాబట్టి ఇన్నాళ్ళు పర్లా, ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి అందరి బట్టలు విప్పేసినట్టే. ఇక నేడే ఎన్నికల నగారా. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది, మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ రాబోతోంది. ఇక అందరూ కూడా అలర్ట్గా ఉండాలి.
లోక్సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా, అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈరోజు ప్రకటన వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. వెంటనే కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది. కోడ్ అమల్లోకి వచ్చిందంటే కొంచెం స్ట్రిక్ట్గా నిబంధనలు అవి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది వచ్చిన తర్వాత మనం బ్రేకింగ్ వీడియో చేసుకుందాం. తర్వాత ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు, ఎన్నికల ముంగిటి కీలక పరిణామం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ 100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ. అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలమే కీలకం. సో ఎట్టకేలకు ఎప్పుడో దాదాపుగా 1.5 year నుంచి విచారణ జరుగుతూ కవితకు ఒక 4-5 సార్లు నోటీసులు ఇస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి వస్తుందేమోనని, ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు వాళ్ళని లొంగ తీసుకోవడానికో బెదిరించడానికో మొత్తానికి రాజకీయంగానే వాడుకుంటుంది బీజేపీ. ఐటీ, ఈడీ, సిబిఐ వాటన్నింటినీ రాజకీయ లబ్ధి కోసమో లేదా ఆర్థిక లబ్ధి కోసమో వాడుకుంటారు, అంతకుమించి వేరేదేమి ఉండదు. ఇక ఏపీపీఎస్సీ పాపం జగందే, ఆయనే ప్రధాన నిందితుడు. గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు ఐపీఎస్కు అనర్హులు. వారిని విచారించి సిబిఐకి ఇవ్వాలి. గవర్నరు సీఎస్ జోక్యం చేసుకోవాలి. చట్ట వ్యతిరేకంగా నియామకాలు పొందిన వారిని వెంటనే తొలగించాలి. తప్పుడు పనులు చేసే వైకాపా సర్కారును రాజకీయంగా పాతిపెట్టాలి. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. నిప్పులు చెరిగిన చంద్రబాబు. సో నిన్న చంద్రబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీపీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఎందుకు నియామకాలు చెల్లవని కోర్టు తీర్పిచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ నియమితులయ్యాక తాడేపల్లి ప్యాలెస్లో నిరుద్యోగుల బతుకులు నాశనం మరణ శాసనాలు రాశారు. ఆయన ఆల్ ఇండియా సర్వీసుకు తగిన వ్యక్తి కాదు. గ్రూప్ 1 మెయిన్స్లో మొదటిసారి నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకన ఫలితాలు తొక్కిపెట్టి రెండోసారి మళ్ళీ మార్చిలో మూల్యాంకనం జరిపారు. సీఎం ఏం చెబితే అది చేస్తారా, ఎవరిని చంపేయమంటే వారిని చంపేస్తారా అని చంద్రబాబు గారు ప్రశ్నించి క్లియర్గా ఈ ఏపీపీఎస్సీ నియామకాల్లో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏం జరిగింది, ఎటువంటి అక్రమాలు జరిగాయి అనేది ఆయన వెల్లడించారనమాట ఆధారాలతో సహా. సో రాష్ట్రంలో నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు కళ్ళు తెరవాలి. తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఆ పరీక్షను రద్దు చేశారు. మన దగ్గర పేపర్ లీక్ అవ్వడం కాదు, మూల్యాంకనమే తప్పుడుగా పక్షపాతంగా చేశారు. అనర్హులకు ఎక్కువ మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చారు. అది నేరమా, ఇది నేరమా? అది నేరమే, ఇది నేరమే. అది చిల్లర నేరం, ఇది దరిద్రగొట్టు జరగకూడని నేరం. మరి ఆ ప్రభుత్వాన్ని అక్కడ వాళ్ళు సాగనంపారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఉంచుతారా లేదా అనేది ఆలోచించాల్సింది మన రాష్ట్ర యువత, నిరుద్యోగులే. ఉత్తుత్తు ఉద్యోగాలతో 45 కోట్ల కుంభకోణం. బడుల్లో యోగా శిక్షకుల నియామకం పేరిట వసూళ్లు. ఆయుష్, విద్యాశాఖల సహకారంతో ప్రైవేట్ దందా. జగన్ సర్కారులో నిరుద్యోగులకు కుచ్చుటోపి. విశాఖలో మరో భూదోపిడికి రంగం సిద్ధం. వైకాపా నేత వాసుపల్లికి 6.90 ఎకరాలని కేటాయించాలంటూ సిఫార్సులు. వైకాపాలో చేరిన ముద్రగడ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, జనసేన నేత వెంకటరమణ కూడా. మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరిపోయారు. ఉక్కుపై పరుగెందుకు జగన్. నేడు ఉక్కు మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభ. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఈరోజు విశాఖపట్నం. సో ఏం మాట్లాడతారేంటో చూద్దాం. సో ఇవి ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. ఈనాడులో లోపల పేజీల్లో ఇంకా ఘాటుగా చాలా వార్తలు ఉన్నాయి. ఈరోజు కాదు, రేపు చిలకలూరుపేటలో బహిరంగ సభ జరగబోతోంది. ప్రజాగలం, ఆ సభకు పేరు పెట్టారు, ప్రజాగలం అని పేరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ముగ్గురు కలిపి ఒకే వేదిక మీదకి రాబోతున్నారన్నమాట. ఇక రొయ్య ఎగరలేదు, రైతు ఎదగలేదు. జగన్ ఏలుబడిలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు. వ్యాపారుల సిండికేట్తో అప్పుల పాలవుతున్న రైతాంగం. రాష్ట్ర రైతులకు 2 ఏళ్లలో 15,000 కోట్ల నష్టం. ఈ మధ్య సాక్షిలో రొయ్య రైతుకి మొత్తం బాగా సంపాదించాడు, రొయ్య రైతుకు బీభత్సంగా లాభాలు వచ్చాయి అని వార్త రాశారు. అప్పుడే నేను చెప్పాను, వాళ్ళ కరెంట్ ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి. ఆ వార్త పట్టుకొని రోడ్ల మీదకి వెళ్తే తంతారు, పడతారు రొయ్య రైతులు అని చెప్పాను కదా. సో రొయ్య రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది రాశారు చూడండి. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఎరువుల ధరలు, అరికట్టలేని వైరస్లు రొయ్యల సాగును దెబ్బతీయడంతో అప్పుల భారం పెరిగి 2 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న పెళ్లి సంబంధం వదిలేసుకున్నారు పశ్చిమ గోదావరికి చెందిన ఆక్వా రైతు. 11 ఎకరాల రొయ్యల చెరువు సాగు చేస్తూ ఒకప్పుడు కలకల్లాని ఓ కోస్తా ప్రాంత రైతు గత 4 ఏళ్లలో చవి చూసిన 2.5 కోట్ల నష్టాన్ని పూడ్చుకునేందుకు 3 ఎకరాల భూమి అమ్మేశారు. కైకలూరు ప్రాంతానికి చెందిన మరో ఆక్వా రైతు 2 కొడుకులు చదువును బీటెక్తోనే ఆపించారు. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలని కలలుగన్న ఇద్దరు హైదరాబాద్లో చిరుద్యోగులుగా మిగిలిపోయారు. రొయ్య రైతుల బతుకులు తారుమారైపోయాయి ఈ 5 ఏళ్లలో.
ఉక్కుపై పరుగెందుకు జగన్, కేంద్రం మెడలు వంచుతామని మీరే ఊపిరి తీశారు. అన్నిటికీ మనం కేంద్రం మెడలు వంచుతామనే చెప్పారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారా లేదని డౌటే. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారైతే సమాచారం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. రేవంత్ రెడ్డి వస్తారంట. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, పలువురు నాయకులు హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి గారు వస్తే టీడీపీ వాళ్ళే వెళ్తారు ఆ మీటింగ్కి. సక్సెస్ అవుద్ది, మీటింగ్ సక్సెస్ అవుద్ది. రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకర్షక నాయకుడిగా ఉన్నారు. ప్రచారం ఘనం, వివరాలు అస్తవ్యస్తం. మరో ఆర్భాటకు పంపిణీకి వైకాపా ప్రభుత్వం సిద్ధం. కానివ్వండి, ఎన్నికలు కూడా వచ్చేస్తుంది. ఫోటోలు కక్కుర్తి పోద్దేమో అనవసరంగా. ఈ ఫోటోలు కక్కుర్తి పోవాలి. సరే, ఇవి పక్కన పెట్టి సాక్షికి వెళ్తే మళ్ళీ అవే ఫేక్ సర్వేలు. పాత జిత్తులతో వచ్చాడు. జాతీయ మీడియాలో మేనేజ్ చేసిన సంస్థలతో చంద్రబాబు ఫేక్ సర్వేలు. జెండా సభకు జనం ముఖం చాటేయడం, కేసుల భయంతో బెంబేలు. మొన్న సీవాటరు, నేడు న్యూస్ 18 పేరుతో నకిలీ సర్వేలు. 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న రోజే ప్రజాభిప్రాయం మారుతుందా? ఆదరాబాదరాగా విడుదలైన సర్వేలపై రాజకీయ విశ్లేషకుల విస్మయం. 2019లోనూ అన్ని సర్వేలకు విరుద్ధంగా సీవాటరు, న్యూస్ 18 అంచనాలు. బాబు ఎన్ని నకిలీ వేషాలు వేసినా విజయం వైఎస్ఆర్సీపీదే. 50% పైగా ఓట్లతో మళ్ళీ ఫ్యాన్ ప్రపంచం ఖాయం. ఇవన్నీ వార్తలన్నీ మనం చదువుదాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళు రాసే ప్రతి వార్త చదువుదాం సరదాగా. అవసరమైతే ఒక రోజంతా సాక్షి కోసం కేటాయిద్దాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళు రాసే ఇటువంటి వార్తలన్నీ చదువుదామే. ఫ్యాన్ ప్రపంచం అని రాస్తున్నారు కదా, అవన్నీ చదివి కాస్త ఓదార్పు యాత్ర చేద్దాం సాక్షికి మనందరం కూడా. తేల్చేసిన టైమ్స్ నవ్వు, ఈటీజీ, జీ న్యూస్, మ్యాట్రిజ్, చాణక్య, పొలిటికల్ క్రిటిక్ తదితర సర్వలు. టైమ్స్ నవ్వు అనేది ఎవరికో మనకు తెలుసు. వీళ్ళేమి న్యూస్ 18 వాళ్ళు, సీ వాటర్ వాళ్ళు, ఏబీపీ న్యూస్ వాళ్ళు నెలకు ఒకసారి సర్వే ఇవ్వట్లా. వాళ్ళు 3 నెలలకో 6 నెలలకో ఇస్తున్నారు. కానీ ఇక్కడ టైమ్స్ నవ్వు వాళ్ళు ప్రతి నెల ఇస్తున్నారు సర్వేలు. సో ఎవరిది ప్యాకేజీనో అక్కడే అర్థమవుతుంది. ఓకే, ఇది టీడీపీ మరో వెన్నుపోటు. పొత్తులు, సీట్ల కేటాయింపు, అభ్యర్థులపై మోదీ, నడ్డా, అమిత్ షాలకు 9 మంది ఏపీ బీజేపీ నేతలు లేఖేస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు కాదమ్మా, ఏపీ బీజేపీలో టీడీపీ బీజేపీ నేతలు ఉన్నారు, వైసీపీ బీజేపీ నేతలు ఉన్నారు, జనసేన బీజేపీ నేతలు ఉన్నారు, అసలైన బీజేపీ దూతలు ఉన్నారు, పైన బీజేపీ దూతలు ఉన్నారు. అర్థమైంది కదా. సో వాళ్ళు ఏపీ బీజేపీ అనే కంటే ఏపీ బీజేపీ వైసీపీ నేతలు అనడం బెటర్. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్. తాము కూటమికి వ్యతిరేకం కాదంటూ స్పష్టీకరణ. కానీ టీడీపీ గెలవని సీట్లే పొత్తుల్లో మనకిచ్చారంటూ వెల్లడి. బీజేపీ ఎక్కడ గెలుస్తుందండి? పోనీ టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి ఇచ్చారు, ఓకే. బీజేపీ ఎక్కడ గెలుస్తుందో చెప్పండి, అవి తీసుకోండి. బీజేపీ ఎక్కడ గెలుస్తుందంటే ఎక్కడా గెలవదు. సో ఏది ఇచ్చినా ఓకే. ఇదిగో పలానా చోట మాకు బలం ఉంది, మేము గెలుస్తాము అనుకుంటే అనుకోవచ్చు. ఎక్కడా గెలవని దానికి ఏం తీసుకుంటే ఏముంది? పొత్తుల్లో మీరు ఏదైనా సరే బీజేపీ ఏం గెలిచినా పొత్తుల్లో భాగంగా గెలవాల్సిందే. కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్తో జరగాల్సిందే. సో బీజేపీ ఏం తీసుకున్నా ఒకటే. ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది. ఈ చర్యలు పార్టీని బలోపేతం చేసుకునేలా లేవు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేతలే. సీనియర్ వైసీపీ నేతలు అనండి. ఎన్నికల షెడ్యూల్ నేడే మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం. ఈసారి 4 లేక 5 దశల్లో సార్వత్రిక ఎన్నికలు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూలు. ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు. ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు అంటండి. ఇది సంగతి. తర్వాత బీజేపీకి ఇస్తే ఓడిస్తామని పరిటాల హెచ్చరిక. ధర్మవరం సీటేమో గోనుగొంట్ల సూర్యనారాయణ గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి ఇస్తే మేము సపోర్ట్ చేయము, ఓడిస్తామని పరిటాల వర్గం చెప్పారు. ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టు అది చెప్పుకున్నాము. తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, జనసేన నేత వెంకటరమణ కూడా సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, మంచిదే. నేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన. 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలను వెల్లడించనున్న సీఎం జగన్. ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రకటన. మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో. 18 నుంచి ప్రచారం ప్రారంభించే ఛాన్స్. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు. తొలగిన పచ్చమూసగానే చెప్పుకున్నాం. సో సాక్షిలో వార్తలు ఇవి.
సాక్షులు ఇంకా లోపల కూడా ఉంటాయి, లోపల కూడా చూద్దామంటే చూద్దాం, కానీ అంత ఓపిక లేదే. నిజాలు సాక్షి ఎప్పుడైతే నిజాలు రాస్తుందో అప్పుడు అన్ని పేజీలు చెప్పుకుందాం. సో అది జరగదు, ఇది జరగదు. ఇది అయిపోయింది. తర్వాత కోర్టు కోసం ముందు డిఏ డ్రామా. 2023లో ఇవ్వాల్సిన 2 డిఏలు విడుదల. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. బకాయిలు 3 విడతల్లో చెల్లిస్తామని ప్రకటన. ఉద్యోగులపై జగన్ సర్కారు కపట ప్రేమ. 2024 జనవరి డిఏ ఇంకా పెండింగ్లోనే. ఏమండి, ఉద్యోగులకు డిఏలు ఇచ్చినా సిపిఎస్ ఇచ్చేసినా వాళ్ళకు తెలుసండి. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వాళ్ళని ఎలా వంచిందో ఉద్యోగులకు బాగా తెలుసు. ఉద్యోగులకు కాస్త లోకజ్ఞానం ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, విజ్ఞత ఉంటుంది. కాబట్టి వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉంటారు. ఎన్ని డ్రామాలు ఆడినా వాళ్ళ దగ్గర చెల్లవనే నేను అనుకుంటున్నా. నేడే ఎన్నికల నగార. లోక్సభతో పాటు ఆంధ్ర, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు. 4-5 దశల్లో పార్లమెంట్ పోలింగ్. ఏపీ, అరుణాచల్, సిక్కింలకు ఒకేసారి. ఒడిశాకు 4 విడతల్లో జరిగే అవకాశం. దేశవ్యాప్తంగా ఈసీ పర్యటనలో. షెడ్యూల్ ప్రకటించగానే కోర్టు అమల్లోకి. కొత్త కమిషనర్లు నియమించడంపై స్టేకు సుప్రీం నో. సో ఈరోజు సాయంత్రం నుంచే కోడ్ ఉంటుంది, ఎన్నికల కోడ్. తర్వాత ఏపీపీఎస్సీ భ్రష్టు. జగన్దే ఈ పాపం. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ రాశారు. తర్వాత రేపే కూటమి ప్రజాగలం, బొప్పుల్లో బహిరంగ సభ అదొకటి రాసుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు, అది కూడా మనం చెప్పుకున్నదే. సో ఇవన్నీ కూడా అంతా మా ఇష్టం. సెలక్షన్స్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం. పైరువీదారులకు జట్టులో చోటు. అస్మదీయులకు లేని జిల్లాల్లో అర్హత కమిటీలు. ప్రతిపక్ష పాత్ర, సిఫార్సులకు అందరం. మసక భారతం ఏసీఏ ప్రతిష్ట. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొదటిసారిగా స్పోర్ట్స్లో కూడా రికమెండేషన్లు. క్రికెట్ జట్టు ఎంపికలో కూడా రికమెండేషన్లు. రాజకీయం గబ్బు ఈ ప్రభుత్వం వచ్చాకే. గతంలో ఇలా లేదు. జగన్ లాంటి నరహంతకులు మళ్ళీ వస్తే రాష్ట్రానికి దిక్కుండదు. బాబాయిని చంపిన వారికి ఎవరైనా ఓటేస్తారా? రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే భాజపా, జనసేన, తెదేపా పొత్తు. ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కేంద్రం అన్నీ చేస్తుంది. వైకాపాకి అధికారంలోకి రాదని అధికారులకు అర్థమైంది. తెదేపా అధినేత చంద్రబాబు. తెదేపాలో చేరిన బైరెడ్డి శబరి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి తెదేపాలో చేరారు. హైదరాబాద్లో తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తదితరులు ఉన్నారంట. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు. ఓకే. వైకాపాకు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేశారంటండి. ముస్లిం ద్రోహి జగన్. తెదేపా అధినేత చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారు నిన్నేం మీటింగులు పెట్టలేదా? బకాయిలను వదిలేసి బాకాలకు పని చెప్పి ఆసుపత్రుల్లో అసంపూర్తిగా నాడు నేడు పనులు. ఏకంగా 1000 కోట్ల బిల్లులు పెండింగ్. ఈ గుండె గుబిల్లు పాలన జగనన్నకే చెల్లు. పాత భవనాల్లో అరకర వైద్యం. ఆసుపత్రులు, స్కూల్స్ రిపేర్ చేస్తామని చెప్పి నాడు నేడే అనే పేరు పెట్టి బిల్డప్లు కొట్టారు తప్ప నిజంగా పనులు జరగల. సో అదే ఈనాడులో రాసుకొచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వెంటనే కోడ్ కొరడా. ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వ విజయాల పేరిట ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలో వెంటనే నిలిపేయాలి. పార్టీల ప్రచారంలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారంట. చూద్దాం ఎంతవరకు అమలు చేస్తారో, ఎంతవరకు అవన్నీ అమలు చేస్తారో చూద్దాం. కానుకలు ఇస్తాం రమ్మనండి. మీరేం చేసినా ఇప్పుడే అవకాశం. ఏం చేసినా కానుకలు ఇచ్చేస్తారు. వైకాపా కానుకలను తిప్పి పంపిన గ్రామస్తులు. చంద్రగిరి. అధికార పార్టీ అయితే వదిలేయండి, ప్రతిపక్షాన్ని అయితే పట్టేయండి. ఓటర్లకు తాయిలాల పంపిణీలో పోలీసుల తీరిది. సరే, ఇవన్నీ 3 పత్రికల్లో ఉన్న వార్తలు అన్నమాట. మరిన్ని ఇంకా ఇంపార్టెంట్ వార్తలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం సెపరేట్ విశ్లేషణలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.